విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నాము అనే అభద్రతా భావన వీడి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని కర్తవ్య బోధన చేశారు. వాసవి మిత్ర మండలి గుంటూరు ఆధ్వర్యంలో ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ మండపంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి మిత్ర మండలిని అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి గుంటూరు అధ్యక్షులు అన్నా పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి చంద్రశేఖరరావు, కోశాధికారి టి అశోక్ కుమార్, సేవా కమిటీ చైర్మన్ కోరళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి అందరికీ. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మన వాసవి మిత్ర మండలి వారు ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ దగ్గరికి వచ్చానండి. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలందరికీ, అందులో 10వ క్లాస్లో ఉన్న పిల్లలకి ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ చాలా ఒక సౌకర్యవంతమైన ఒక కార్యక్రమం ఇది. పిల్లలకి ఎంతో ముఖ్యమైన పుస్తకాలను ఈరోజు వీరు మా ఈ మిత్రమండలి అందరూ కలిసి పూనుకొని పంపిణీ చేయడం జరిగింది. సో మంచి కార్యక్రమం. దీనికి నేను కూడా హాజరవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందరో మంది పిల్లలు వచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం. వీరందరూ మంచిగా చదువుకొని ఉత్తీర్ణులయ్యి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము అని అంటే అదేదో ప్రైవేట్ స్కూల్కి భిన్నంగా వెనకబాటుగా ఉంటాము అనే ఒక ఉద్దేశం కాకుండా మేము అన్నిట్లో ముందుంటాము, మేము మంచి సౌకర్యాలు ఇచ్చి మాకు ఏదైనా చిన్న తోడ్పాటును అందిస్తే మేము చాలా సాధించి చూపిస్తాము అనే విధంగా ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. నేను కూడా ఆకాంక్షిస్తున్నాను వీరి దగ్గర నుంచి మంచి ర్యాంకులు వస్తాయని కోరుకుంటున్నాను. ఏమాత్రం వీరు వారి చదువుల మీద శ్రద్ధ పెట్టి మంచి ర్యాంకులు కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా వీరి కోసం నేను ఎప్పుడు వెంటే ఉండి వారు అడిగినవన్నీ చేస్తాను అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తూ ఉన్నాను. సౌకర్యాల పరంగా కానివ్వండి, వారికి ఇతరత్ర ఇంకేదైనా తోడ్పాటు కానివ్వండి, కంపల్సరీగా నా దగ్గర నుంచి వారికి లభిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాను. కాబట్టి పిల్లలందరూ శ్రద్ధగా చదువుకొని, ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఏదో అరాకొరా చదువులతో ముగించకుండా ఉన్నత చదువులకి, పై చదువులకి మీరు వెళ్ళాలి, మంచి ఉద్యోగాల్లో మీరు అందరూ సెటిల్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గత 25 సంవత్సరాల నుంచి కూడా వాసవి మిత్ర మండలి తరఫున పేద విద్యార్థులకు ఈ ఫ్రీ బుక్స్ అనేది ఇస్తున్నాము. అదే సేవా కార్యక్రమాలు మేము బాగా చేస్తాము. అనేక రకాలుగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా సాయం చేస్తాం. పెళ్ళిళ్ళకి కానీ ఈ యొక్క మెడిసిన్స్ కానీ ఎవరిని సప్లై చేస్తాము. మా ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత చదువుకొని ఉంటే వాళ్ళ సంసారానికి చాలా అండగా ఉంటాడు, తనకు కూడా పేరు ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కాబట్టి ఫ్రీ బుక్స్ కార్యక్రమం విద్యార్థులు చాలా ముఖ్యం కాబట్టి ఈ బుక్స్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే మాధవి గారు చెల్లారు, అట్లానే ఎమ్మెల్యేస్గా ఎమ్మెల్యే నజీర్గా అహ్మద్ గారు, కార్పొరేటర్ గారు, తర్వాత గౌరీశేఖర్ గారు, హనుమాన్ నరేంద్ర గారు కూడా వస్తున్నారు. 10 ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం జయప్రదించినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.